ఆర్ఎస్ఎస్కు బీజేపీకి మధ్య ఉన్న వివాదం ఇప్పుడు ఓపెన్ డిబేట్గా మారింది. ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు జేపీ నడ్డా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలు ఇక మాకు ఆర్ఎస్ఎస్ అవసరం లేదు అన్నప్పటి నుంచి అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే రీసెంట్గా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనాలను సృష్టిస్తున్నాయి. ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడారనే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. బీజేపీకి ఆర్ఎస్ఎస్కి మధ్య వివాదం ఎంత దూరం వెళ్ళింది ఒకసారి చూద్దాం. నేను చేతన్, మైక్ టీవీ. वास्तव में संसद क्यों है, उसमें दो पक्ष क्यों है? इसलिए है कि दोनों पहलू उजागर हो. किसी भी सिक्के के दो पहलू रहते हैं, ऐसे किसी भी प्रश्न के दो पहलू रहते हैं. एक पक्ष एक पहलू का विचार करता है तो दूसरे पक्ष ने दूसरा पहलू उजागर करना है ताकि जो होना है वो पूर्णतः ठीक हो, सहमति बने. इसलिए संसद बनती है. ఎన్నికలు ముగిసిన తర్వాత ఆర్ఎస్ఎస్ ఈ ఎన్నికల గురించి ఒక వ్యాఖ్య చేసింది. నిజానికి ఆర్ఎస్ఎస్ ఒక బ్రాహ్మణవాద సంస్థ. ఈ సంస్థలో కర్మ సిద్ధాంతంతోనే మనుషులందరూ పనిచేయాలని వాళ్ళు పదే పదే మనల్ని ఉద్దేశించి చెప్తూ ఉంటారు. నిన్న మోహన్ భగత్ గారు చేసిన వ్యాఖ్యలు కూడా ఒక మనిషి తను చేసిన పనిని పదే పదే చెప్పుకోకూడదు. ప్రతి మనిషి పనిచేస్తాడు, వాళ్ళ నైపుణ్యానికి తగ్గట్టు వాళ్ళకి ఇచ్చిన పనిని వాళ్ళు కర్మ సిద్ధాంతంతో వాళ్ళు పని చేసుకుంటూ పోతారు తప్ప దాన్ని పదే పదే చెప్పుకోకూడదు అని ఆయన స్పష్టంగా చెప్పారు. అంటే ఈయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు? ఇంకొక విషయం కూడా ఆయన చాలా స్పష్టంగా మాట్లాడారు. అది ఏంటంటే సేవకుడు అనేవాడు అహంకారి కాకూడదు. అంటే ఎవరిని ఉద్దేశించి ఈ స్టేట్మెంట్ మోహన్ భగవత్ గారు చేశారు అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఎన్నికలు జరిగే సమయంలో ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేశారని, ఒక టెక్నాలజీని వాడుకొని అనేక ఫేక్ వీడియోల్ని ప్రచారం చేశారని ఆయన అనేక కామెంట్స్ చేశారు. నిజానికి ఆర్ఎస్ఎస్ ఎన్నికల విధానంలో బహిరంగంగా తలదూర్చదు. ఇంటర్నల్గా బీజేపీకి వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు. కార్యకర్తలు కానీ ఎలక్షనీరింగ్ మొత్తం బీజేపీకి ఆర్ఎస్ఎస్ చేస్తూ ఉంటుంది. కానీ ఈసారి బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఎలక్షనీరింగ్ చేయలేదు. యూపీలో, ముఖ్యంగా యూపీలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలందరూ సైలెంట్గా ఉన్నారు. అందుకే బీజేపీ ఓడిపోయింది అనే ఒక వాదన కూడా ఉంది. అంటే ఎలక్షనీరింగ్ ఎందుకు చేయలేదు అంటే ఆర్ఎస్ఎస్ మౌలిక సూత్రం ప్రకారం ఇండివిడ్యువల్ని ఎదిగే అవకాశం ఉండదు. అంటే వ్యక్తిగతంగా వ్యక్తి పూజను ఆర్ఎస్ఎస్ నిరాకరిస్తుంది. అయితే మోడీ వచ్చిన తర్వాత అది కాస్త మోడీ లక్ష్మణ్ రేఖను దాటారు. ఆర్ఎస్ఎస్ లక్ష్మణ్ రేఖను మోడీ ఎప్పుడైతే దాటారో వ్యక్తి ఇమేజ్, అందుకే బీజేపీ మేనిఫెస్టో కూడా మోదీకి గ్యారంటీ అని ఉంటుంది. ఈ మోదీకి గ్యారంటీ అనే దాన్ని ఆర్ఎస్ఎస్ నిరాకరిస్తుంది. వ్యక్తి కాదు, బీజేపీ ఒక జాతీయ పార్టీ, బీజేపీ ఒక ఆర్ఎస్ఎస్ సపోర్ట్ చేసే ఒక పార్టీ. అందుకే ఈ మధ్యలో బీజేపీ డెసిషన్స్ కూడా ఎక్కువ శాతం ఇండిపెండెంట్గా తీసుకుంటున్నట్లు మనకి అర్థమవుతుంది. జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలు కూడా ఇక ఆర్ఎస్ఎస్ మాకు అవసరం లేదు. అంటే ఇంతకుముందు మాకు పొలిటికల్ శక్తి తక్కువగా ఉన్నప్పుడు మేము ఆర్ఎస్ఎస్ మీద ఆధారపడిన మాట వాస్తవమే, కానీ ఇప్పుడు మాకు ఆర్ఎస్ఎస్ సపోర్ట్ అవసరం లేదు. పొలిటికల్ పార్టీగా మా బేస్ మాకు ఉంది, కార్యకర్తలు మోదీ గారికి డైరెక్ట్గా కనెక్ట్ అవుతున్నారు అనే ఒక వాదన బీజేపీ చేస్తూ వచ్చింది. ఇప్పుడు మోహన్ భగత్ గారు చేసిన వ్యాఖ్యలతో ఇది బీజేపీకి ఆర్ఎస్ఎస్కి మధ్య జరుగుతున్న ఒక యుద్ధ వాతావరణం ఓపెన్ డిబేట్గా మారింది. స్పష్టంగా పని చేసేవాడు చేసుకుంటూనే పోవాలి, అంతేగాని పదే పదే నేను ఇది చేశా అని చెప్పుకోకూడదు. అంటే ఎవరైనా, మీరైనా, నేనైనా, ఎవరైనా కొద్దిగా బుర్ర ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనేది అర్థమైపోతుంది. ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనే మాట స్పష్టంగా అర్థమవుతుంది. 10 సంవత్సరాలుగా ఎవరు పరిపాలనలో ఉన్నారు, ఎవరు పని చేశారు, ఆ పనిని ఎవరు చెప్పుకుంటూ తిరుగుతున్నారు అనేది కూడా మనకి స్పష్టంగా తెలుసు. ఇక ఎన్నికలు జరిగిన విధానాన్ని కూడా మోహన్ భగవత్ గారు ఒక కామెంట్ చేశారు. ఆర్ఎస్ఎస్ నిజానికి డెమోక్రసీని నమ్మదు, అది మెజారిటేరియనిజం. ఆర్ఎస్ఎస్కి డెమోక్రసీతో సంబంధం ఉండదు, ప్రజాస్వామ్య విధానానికి వాళ్ళు పూర్తిగా వ్యతిరేకులు. అయినప్పటికీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆయన ఒక కామెంట్ని చేసినప్పుడు దేశవ్యాప్తంగా దీని మీద చర్చ జరుగుతుంది. ఎందుకు అంటే ఆర్ఎస్ఎస్కి బీజేపీకి మధ్య వివాదం ముదిరింది అన్న విషయాన్ని వాళ్ళే స్పష్టంగా బయటికి ప్రకటిస్తున్నారు. మోదీ క్యాబినెట్ చూసినా ఇంతకుముందు 2014, 2019, 2024లో మోదీ క్యాబినెట్ని మనం ఒకసారి అంచనా వేసినప్పుడు దగ్గర 80% మంది ఏబీవీపీ ప్రోడక్ట్స్ మనకి కనిపించేవాళ్ళు మోదీ క్యాబినెట్లో. ఫస్ట్ టైం అది ఆ శాతం కాస్త 50% తగ్గింది.
మోదీ మనుషులే ఎక్కువగా ఈ క్యాబినెట్లో ఉంటున్నారు. అంటే కనెక్షన్ బిట్వీన్ ది ఆర్ఎస్ఎస్ అండ్ మోదీ కొద్దిగా చెడుతుంది అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకొకటి, హిందుత్వ బ్రాండ్ అంబాసిడర్గా మోదీ ఎప్పుడైతే కనిపిస్తున్నారో, యాక్చువల్గా ఈ దేశంలో హిందుత్వకి బ్రాండ్ అంబాసిడర్గా ఇప్పటి వరకు ఆర్ఎస్ఎస్ఏ కనిపిస్తూ వచ్చింది. మొదటిసారి ఈ హెడ్ క్వార్టర్స్ నాగపూర్ నుంచి, ఈ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఈ హిందుత్వ బ్రాండ్ ఢిల్లీకి మారింది. పిఎంఓ ఆఫీసే హిందుత్వ బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తుంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత హిందుత్వ ఎజెండాకి కొద్దిగా హైప్ వచ్చిన మాట వాస్తవం. ఈ హైప్ని మోదీ క్యాప్చర్ చేస్తున్నారు. అది ఆర్ఎస్ఎస్కి రావాల్సిన క్రెడిట్. 70 సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ ఇదే పనిలో ఉంది, హిందుత్వ ఎజెండాని భుజాన వేసుకొని మోసే పనిలోనే ఉంది. అయితే ఇప్పుడు మోదీ వచ్చిన తర్వాత ఆ హిందుత్వ ఎజెండాకు ఒక ఫేస్గా మారడం ఆర్ఎస్ఎస్ కొద్దిగా జీర్ణించుకోలేకపోతుంది. ఎందుకు అంటే ఇక్కడ మనకి స్పష్టంగా ఆర్ఎస్ఎస్ విధి విధానాలను మనం అబ్జర్వ్ చేసినప్పుడు అది బ్రాహ్మణవాద సంస్థ. దాని హెడ్లందరూ కూడా బ్రాహ్మణులే ఉంటూ వచ్చారు. వాళ్ళు పక్కాగా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు, మనువాదాన్ని ప్రచారం చేస్తారు. ఆ మనువాదం ప్రకారం ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేసుకుంటూ పోవాలనేది వాళ్ళ సోల్. ఇక్కడ మోదీ గారిని మనం సమర్థిస్తున్నామనే విషయం కాదు, కానీ మోదీ ఎదిగిన విధానాన్ని ఆర్ఎస్ఎస్ జీర్ణించుకోలేకపోతుంది. అసలు సేవక్గా ప్రారంభమైన ఆయన ఇప్పుడు సేవక్గా ఉన్నారా అనే క్వశ్చన్ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ లేవనెత్తిస్తుంది. ఆ సేవకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? సేవకుడు అహంకారి కాకూడదు, తన పని తను చేసుకుంటూ పోవాలి. ముఖ్యంగా ప్రతిపక్షాన్ని విద్రోహపక్షంగా చూడకూడదు. భారతదేశ కల్చర్ అంటే ఎలక్షన్ అనేది ఒక యుద్ధం కాదు. ఆ యుద్ధంలో మీ వాదన ఒకటి ఉంటే ఖచ్చితంగా రెండో వాదన కూడా ఉంటుంది, వాదానికి ప్రతివాదం ఖచ్చితంగా ఉంటుంది. అంతే తప్ప అది యుద్ధం కాదు. వాదానికి ప్రతివాదం భారతీయ సంస్కృతిలో భాగమే అనేది ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యల్లో ప్రధానమైన వ్యాఖ్య. అంటే వాదం ప్రతివాదం రెండు వాదాలు ఉన్నప్పుడు దానికి నాణ్యానికి రెండు పక్కల ఉన్నట్టే ఉంటాయి తప్ప మీరు గెలిచారు లేదు, మీరు గెలిచిన వారు హీరోలు లేదు, ఓడిపోయిన వారు శత్రువులు అనే ఇది డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు అనేది ఆయన మాట. ఇదే ఆయన ఉద్దేశించి మనల్ని ఉద్దేశించి చెప్తున్నారు. ఇక రెండోది, మణిపూర్ విషయం కూడా ఆయన చాలా సీరియస్గా ప్రస్తావించారు. మణిపూరు సంవత్సరంగా రగులుతుంది, మణిపూర్లో పీస్ తీసుకురావడానికి వెంటనే కృషి స్టార్ట్ చేయాలి. ఎవరు స్టార్ట్ చేయాలి? అధికార పక్షంలో ఉన్న వాళ్ళే కదా. అంటే డైరెక్ట్గా ఆయన ఆర్ఎస్ఎస్ బీజేపీకి ఒక స్ట్రాంగ్ మెసేజ్ని పంపించింది. మీరు ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ మాట వినండి, లేదంటే ఆర్ఎస్ఎస్ కూడా మీ మీదకి ఎదురుదాడికి వస్తుంది అనే ఒక స్ట్రాంగ్ మెసేజ్ని ఆర్ఎస్ఎస్ పంపించిందనే మనకు స్పష్టంగా అర్థమవుతుంది.